అధ్యాయము 5. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. శ్రీగురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. అది నిర్దిష్టమైన పద్ధతి. రాజసుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్షు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉన్నది. ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవం అలానే ఉన్నది. శ్రీ సాయిబాబా అక్కలకోట స్వామి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీత పారాయణ చేసే అందరికో మొదట ఈ మహనీయులు స్వప్న దర్శనం ఇచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడొచ్చు. పారాయణ వల్ల ముముక్షత్వం, దైవీ సంపద, సద్గురు దర్శనాభిలాష మొదలు తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకే మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలివైపరీత్యం వలన కపట సద్గురువును బారిన పడ్డం తథ్యం. ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అజ్ఞులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగానే ఉండి తీరుతుంది. దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీగురు చరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది. ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధుడు రాసింది కనుక ఈ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లు అవుతుంది. కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి. నామధారకుడు మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారంటారు కదా, వివరించండి అన్నాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించే సిద్ధుడు ఇలా చెప్పారు. మంచిది, ఈ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు కూడా అంతే ప్రయోజనం కలుగుతుంది. కనుక చెబుతాను, శ్రద్ధగా విను. ధర్మాన్ని, ధర్మాత్మలను రక్షించే దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంతో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే. అప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కును దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్త భక్తులు. వారికి అందరూ పిల్లలు పుట్టారు, కానీ అందరూ చనిపోగా 2 మాత్రమే బ్రతికారు. వారిలో ఒకరు కుంటివారు, మరొకరు గుడ్డివారు. తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చే వారిని శ్రీ దత్త రూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చేయక ముందు మరెవరు భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించక ముందే వారింటికి దండక మండలదారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు. ఎలా సుమతి ఆ వచ్చిన సంయమేంద్రుడు శ్రాద్ధ భక్తి అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు. నామధారక, అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కన్నులు చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతుల్లో శంఖ చక్రాలు, 2 చేతుల్లో డమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతుల్లోనూ జపమాల కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజుటం నుండి జుట్టు పాయలు పాయలుగా వేలాడుతున్నది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అప్పుడు ఆ కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. అర్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నాయన పరమేశ్వరుడు నన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టం ఏమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నారు. స్వామి మాటలు అమృతదారులై
ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువుల్లోకి ప్రవహించాయి. జగన్మోహనమైనది దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు, ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు, బ్రహ్మవాక్కులైన వేదాలను విన్న ఋషి సత్తముల వలె చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో పరమాత్మ, యోగులను కూడా ముక్తులను చేసేలాగా దర్శనమిచ్చావు అయ్యా. అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేం కావాలి? నేను ధన్యురాలను. నాటి శ్రద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నువ్వు భక్తుల కోరికలు ఈడేర్చే కల్పవృక్షానివి. నువ్వు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగవలసిన పని లేదు. నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నారు. భక్తి శ్రద్ధల జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన ఈ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే హేమ కూడా లోకానుగ్రహార్థమై కోరిక కోరుతున్నది అనుకున్నాడు. నేను అమ్మ, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ పుత్రమోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతను చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పిందే అక్షరాలు అమలు జరగాలి అన్నాడు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి శక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాలని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవంచ పరిపూర్ణమయ్యేదలా. కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవస్యంతో ఇంటిలోనికి వెళ్లి పితృశ్రద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఎంతవరకు భోజనం చేయలేదు కదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయన యజ్ఞపతి, శ్రద్ధ కల భక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామిని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజ రూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కనులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆమె మాటలు విన్న రాజశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవస్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభక్తి అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యాము. ఈ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాల్లో భక్తులను ఉద్ధరించడానికే అతిథి వలె సంచరిస్తుంటారని విన్నాం. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరి తిరిగిపోయినట్లు. నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు భర్త. అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి, ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుకలైన వాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలిసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతరించాడని అన్నారు. రాజశర్మ కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రిమహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాల్లో దివ్య చిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక అది కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టింది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏళ్ల వాడయ్యాడు. తన ముద్దు ముచ్చట్లు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తన తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతం ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట తల్లిదండ్రులు తమ ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా తర్వాత వటువును తగిన గురువు వద్దకు అధ్యయనం చేస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక ఈ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతునికి తప్ప వేరే ఒకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏళ్ల ప్రాయం కలవాడయ్యాడు.
ఇందులో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసం అవుతాను. నేను స్త్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నులు నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో, పెళ్లి బుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు కనుక సన్నిధించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో వెలువెల్లాడి మరణిస్తాం. నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వల్ల మాకు బిడ్డవే జన్మించావు. అటు నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగుప్తవు, ధర్మరక్షకుడవు అయిన నీవే పుత్ర ధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా? నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాక కుంటివాడు, గుడ్డివాడైన మరి 2 కొడుకులు ఉన్నారు కదా. రాజశర్మ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధనం తొలగిపోతుంది. కానీ అవిటి వారైన నీ సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతిదేవి కూడా పొరలకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూచింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పృశించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శతో తక్షణమే వారిద్దరూ పాదనేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశించసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్ నియామకుడు ఆయన భగవంతుని మహిమకు సాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలయ్యింది. అతడు లేని చోటే లేదు కనుక అతను తమ దగ్గర లేకుండా పోతున్నాడు అన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువు తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టడంలో అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వల్ల నువ్వు లోకాలను పాలించే జగన్మాతకు ప్రభువు అన్న సంగతి మరిచాను. అనంత కోటి బ్రహ్మాండాలు నీ అందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూచే వారికి దేహాల్లోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవు ఇప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు. వీరికి విద్యా సంపద, కొడుకులు, మనములు అన్ని పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంజులు అవుతారు. ఈ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తిస్తూ ఉంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి. నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి, ద్వారక, కాశీ, బృందావనం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిరీ వెళ్లి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరారు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రంలో సజ్జనులకు నెలవు. ఈ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువల్లనే ఈ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీపాద స్వామి అక్కడకు వెళ్లారు అని సిద్ధుడు చెప్పారు. ఇది అత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నేను సుమ సరస్వతి నమః.